డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం ఈరోజు వైసీపీ చేస్తోందా? ఇంత కఠోరమైన మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? తెనాలిలో గీతాంజలి యొక్క మృతిని ఈరోజు సాక్షిలో పెద్ద హెడ్డింగుగా, ఒక చెల్లెమ్మను కోల్పోయాం, ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు లేదా ఫాలోవర్స్ ట్రోలింగ్ మూలాన ఆమె చనిపోయింది అని ఈరోజున సాక్షిలో పెద్ద హెడ్డింగ్గా వచ్చింది. కానీ ఈ సంఘటన జరిగింది 7వ తారీఖునే. యాక్చువల్గా అది ఒక రైలు ప్రమాదం అనే విధంగా బయటకు కొంత సమాచారం వస్తోంది. రైలు లెవెల్ క్రాసింగ్ చేస్తూ ఉండగా సడన్గా రైలు రావటం, ఆ బ్రేకు వేసిన ఆ రైలు ఆగకుండా ఆవిడని ఢీకొట్టడం, ఆవిడకి స్వల్పంగా గాయాలయ్యాయి. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికీ ఆవిడ కోమాలోకి వెళ్ళిపోవటం, ఈరోజు మృతి చెందటం కూడా జరిగింది. కానీ ఈ సంఘటన జరిగింది మాత్రం 7వ తారీఖున. కానీ ఈరోజు 12వ తారీఖున ఈ ఒక చెల్లెమ్మను ట్రోలింగ్ మూలాన కోల్పోయాము అని సాక్షిలో పెద్దగా హెడ్డింగ్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది? 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, నిన్న 11వ తారీఖు ఈ మాట ఎందుకు అనలేదు? అసలు ఈ మ్యాటర్ని ఎందుకు కవర్ చేయలేదు సాక్షి? మిగతా పేపర్లో అయితే అక్కడక్కడ చిన్న క్రైమ్ వార్తలు వేసే సైజులో ఒక ఈ రైలు ప్రమాదం జరిగింది అనేది వార్తలు కవర్ చేయడం జరిగింది. కానీ సాక్షిలో ఎటువంటి కవరేజీ లేదు. కానీ ఈరోజు మాత్రం పెద్ద హెడ్డింగ్ తోటి ఆ మాట వేశారు. టీడీపీ జనసేన ట్రోలింగ్ మూలానే ఆవిడ చనిపోయింది అని ఆమె భర్త కూడా స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఆవిడ చేసిన వీడియోకి కింద ఉన్న కామెంట్స్ కానీ, లేదా ఆవిడ మొబైల్ ఫోన్స్కి వచ్చిన ట్రోలింగ్ తాలూకు ఆవిడని అసభ్యకరంగా మాట్లాడుతూ హేయంగా ఆవిడని నిందిస్తూ చేసిన మెసేజ్ల కారణంగానే ఆవిడ చనిపోయింది అనే విషయాన్ని ఈ రోజున బయటకు తీసుకురావడం జరిగింది. మరి ఈ 4 రోజుల పాటు ఏమైపోయినాయి ఆ మెసేజ్లు? పోనీ ఆవిడ ఏమన్నా అది రైలు ప్రమాదం కాదు అని చెప్పడానికి వేరే సంకేతాలు ఏమన్నా ఉన్నాయా? ఆవిడ ఈ ట్రోలింగ్ల మూలానే నేను బాగా మనోవ్యధకు గురయ్యి నేను చనిపోతున్నాను అని ఆవిడ ఏమన్నా నోటు రాసి పెట్టడం ఏమన్నా జరిగిందా? పోనీ ఇది ప్రమాదమే కాదు అని అనుకోవటానికి వేరే ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే, ట్రోలింగ్ జరిగింది, అది మాత్రం వాస్తవంగానే కనిపిస్తూ ఉంది. ట్రోలింగ్కి ఏ పార్టీ అతీతం కాదు, అది మాత్రం సుస్పష్టం. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కత్తి మహేష్నో శ్రీరెడ్డినో ఏ విధంగా వేధించారో మనం చూసాం. ట్రోలింగ్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనేది వైసీపీ కార్యకర్తలు కూడా చూపించారు. ఏదో కోర్టులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి అని అనగానే వీళ్ళందరూ ట్రోలింగ్కి మొదలైపోయి వాళ్ళని కరోనా పేషెంట్లకు పట్టించాలని, అడ్డంగా నరికి పారేయాలని విచిత్రమైన మాటలన్నీ మాట్లాడారు. ఈరోజు ఎన్నో బేరాలు పోతున్న ఈ సాక్షి పేపరు మరి ఆ రోజు ఏం చేసిందో తెలియదు. ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు. కనీసంలో ఈ గీతాంజలి మృతి పట్లైనా కూడా ఏదైనా ఆ వ్యక్తి పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమాని మృతి పట్ల కూడా వీళ్ళకి ఏమాత్రం ఒక కన్సర్న్ ఉన్నట్టుగా ఏం కనిపించటం లేదు. ఇంత హేయకరమైన పరిస్థితికి సాక్షి ఎందుకు దిగజారింది? ఇది నిజంగా ప్రమాదం కాదు, ట్రోలింగ్ అని అనుకుంటే ఆవిడ ముందే ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టలేదు? ఆవిడ మాట్లాడే విధానాన్ని బట్టి కానీ, ఆవిడ అనుసరిస్తున్న విధానాలను బట్టి కానీ చూస్తే ఆవిడేదో ఈ ట్రోలింగ్లు అన్నిటికీ భయపడిపోయి ఆత్మహత్య చేసుకునే ఒక స్త్రీలాగా ఏం కనిపించటం లేదు. కానీ మన భారతదేశంలో స్త్రీ ఆత్మహత్య వెనుక బోలెడన్ని కారణాలు ఉంటాయి. కేవలం ట్రోలింగ్ మాత్రమే కాదు, అనేక రకమైన కారణాలు, సాంఘికపరమైన కారణాలు, గృహపరమైన కారణాలు ఎన్నో ఉంటాయి. ఇది ఆత్మహత్యే అని చెప్పుకోవడానికి ఎటువంటి ఆధారం లేకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్ రిపోర్టులో ఇది అనుమానాస్పద మృతి కిందనే దాన్ని నమోదు చేస్తారు. ఎందుకంటే ఎటువంటి కారణాలు తెలియనప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఫలానాది అని డాక్టర్ సర్టిఫై చేయలేడుగా. అటాప్సీ చేసినప్పుడు కానీ, ఆవిడకి వైద్యం చేస్తున్నప్పుడు కానీ, ఆవిడ ఏమన్నా చివరిగా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కానీ అది తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఇది అనుమానాస్పద మృతే, ట్రోలింగ్ మూలానే ఆవిడ చనిపోయిందని చెప్పడానికి అటాప్సీలో కూడా ఏం తెలియదు. శవ పరీక్షలు చేసినా కూడా తేలేదు కాదు. ఎందుకంటే అది మైండ్కు సంబంధించినది. ఇప్పుడు ఆ మైండ్లో ఉన్న పాత చిత్రాలను తీయటం, ఆ పరిజ్ఞానం మనకు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కానీ ఈరోజు సాక్షి తీసింది. ఆ చిత్రాలన్నింటినీ తీసి వీళ్ళు అనుకున్న చిత్రాన్ని ఆవిడ మైండ్లో పెట్టి వీళ్ళు ప్రొజెక్ట్ చేయటం జరిగింది.
సరే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాన్ని ఎలాగోలా క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అది కూడా పార్టీలకు అతీతంగానే చేస్తారు. ఎంత గొప్ప పార్టీ అయినా సరే అది ట్రోలింగ్ అనేదని మనకి బాగా తెలిసిందే. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ కుండబద్దల్ ఛానల్లో ఎన్నో వీడియోలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే వాటన్నిటి మీద వైసీపీ వాళ్ళు ఎన్నో రకాలుగా విరుచుకుపడుతుంటే కామెంట్లు కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు నీ అరెస్టు వెనక బీజేపీయే ఉంది కాదని చంద్రబాబు నాయుడు ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఒక వీడియో చేయగానే టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ తయారైపోయారు. కేవలం ఒకటే వీడియో, ఒక్క వీడియో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, అది కేవలం వ్యతిరేకం అని అంటే కరెక్ట్గా ఆయన మీద బండెత్తి వేస్తున్నట్టుగాను లేనిపోని నిందలన్నీ ఆయన ఆపాదిస్తున్నట్టుగా ఏం చెప్పలేదు. దాన్ని ఎందుకు అంటున్నాడు, కారణాలు ఏమిటి అనే దాని మీదే విశ్లేషణ చేయటం జరిగింది. అది చేయగానే వెంటనే తయారైపోయారు అందరూ నన్ను తిట్టేయటానికి, నా మీద కామెంట్లు చేయటానికి. దీనికి ముందు వీడియో అదే, దానికి ఉన్న కామెంట్లు మీరు ఒకసారి చూడొచ్చు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారని. ఏ పార్టీ ట్రోలింగ్కి అతీతం కాకపోయినా కూడా ఈరోజు వైసీపీ కానీ సాక్షి పత్రిక కానీ చేస్తున్న దాన్ని మాత్రం మనం ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఎన్నో కామెంట్లు పెట్టొచ్చు, చంపేస్తాం నరికేస్తామని. ఆఫ్కోర్స్ వాటన్నిటిని దాటేసిన తర్వాతే ఇంత దూరం రావడం జరిగింది. కుండబద్దలు ఏ రోజు దాటికి భయపడిన పాపాన పోలేదు. కుండబద్దల సుబ్బారావు మీద ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సోషల్గా కానీ ఎన్ని దాడులు జరిగాయో మీకు అందరికీ బాగా తెలిసిందే. ఈ రోజును కూడా కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి నీ బాబు చచ్చాడు, నువ్వెప్పుడు చస్తావు అని కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పెద్ద నమస్కారం. ఇంకా అంతకు మించి ఏం చేయగలుగుతాం చెప్పండి? మరి వీళ్ళ ట్రోలింగ్ కారణాన ఎంతమంది చనిపోయి ఉంటారు? ఆ విషయం ఏదో రోజన్నా ఆలోచించుకున్నారా? జనసేన కార్యకర్తల మీద కానీ లేదా టీడీపీ కార్యకర్తల మీద కానీ ఎస్పెషల్లీ లేడీ ఫాలోవర్స్ మీద ఉండవల్లి అనూష కావచ్చు, రాయపాటి అరుణ కావచ్చు, ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్న 2 పేర్లు చెప్పాను నేను, ఇంకా ఎంతోమంది ఉన్నారు. జగన్ని సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ అయితే జగన్ని దుమ్మెత్తి పోస్తూ ఒక ఆవిడ, ఒక దళిత స్త్రీ ఒక 4 మాటలు మాట్లాడింది. ఆ మాటలు మాట్లాడంగానే ఆవిడ మీద ఫిజికల్గా కూడా దాడి చేశారు. ఆవిడ ఇల్లు కూలదేయటానికి పడిపోయి వెనకెడత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడని టీడీపీ ఇప్పుడు హక్కును చేర్చుకుంది అని అనగానే చూసావా ఇదిగో టీడీపీ మహిళ అందుకని ఎలా మాట్లాడింది, మేం చేసింది అంటూ తప్పేంది? తప్పు ఉంది, ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డిని అయితే విమర్శించకూడదా? ఆయన ఏమన్నా యేసుక్రీస్తు అంత మహానుభావుడా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ఈ గీతాంజలి మృతి పట్ల ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అని అంటే దీన్ని ఖచ్చితంగా నేను శవం మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అనటానికి ఏమాత్రం అతీతంగా ఉందా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయటం మూలాన మరికొన్ని దృశ్యాలు జరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని మానేయాలి. ఎన్నికల దగ్గరకు వచ్చాయనగానే ఇలాంటి సింపతి డ్రామాలకి తెరదీయటం చాలా సామాన్యం, ప్రతి పార్టీ తీస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎలాంటివి చేస్తున్నాం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని ఎంతటితో పులి స్టాప్ పెట్టి న్యాయపరమైన ఏదైనా ఎంక్వైరీ ఉంటే ఆ ఎంక్వైరీ జరిపి అందులో నెక్కచ్చి నిజాలు ఏదున్నాయో బయటకు తీయాలి తప్ప ఇలాంటి ఊహాగానాలను మాత్రం ఎప్పుడూ స్పెక్యులేట్ చేయకూడదు. ఇదే ఈరోజు కుండబద్దలు.